జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, భగవద్గీతలో 9వ అధ్యాయాన్ని మనం ఆరంభం చేసుకుంటున్నాం. ఇందులో భగవంతుడి యొక్క వాక్కుతోటే అధ్యాయం ప్రారంభమవుతుంది. అసలు అర్జునుడు అడగాల్సింది, కానీ చాలా చోట్ల అర్జునుడు ఆశ్చర్యంతో వినడంలో మునిగిపోయాడు, లేకపోతే ఆయన చేసిన ఉపదేశాన్ని అర్థం చేసుకుని దాన్ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అందులో ఉండిపోయాడో తెలియదు. కానీ పాపం ఆయన అలా ఉండిపోతే, చెప్పాల్సిన విషయం చెప్పకపోతే మళ్ళీ వాడు నష్టపోతాడేమో, అతనిని సాకుగా చేసుకుని ఈ లోకానికి అందించాల్సింది అందించకపోతే మనలాంటి వాళ్ళమంతా నష్టపోతామేమో అనే తపన చేత, ఆర్తి చేత భగవంతుడు తనే ఆరంభం చేసి చెప్పేస్తున్నాడు. ఈ 9వ అధ్యాయం కూడా మొదటి శ్లోకం భగవంతుడి యొక్క ఉపదేశంతో ఆరంభం అవుతుంది. ఒకసారి మనందరం కూడా శ్లోకాన్ని అందాం. అథ 9మోऽధ్యాయః రాజవిద్యా రాజగుహ్య యోగః. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. ఇది మొదటి శ్లోకం. భగవంతుడు చెప్తున్నాడు, ఇదంతు తే గుహ్యతమం. పదాలు చాలా అద్భుతంగా ప్రయోగిస్తాడు భగవానుడు. ఒక్కొక్క పదంలోనూ ఎంతెంతో లోతుంటుంది. అది మనం జాగ్రత్తగా గమనిస్తే అదృష్టవంతులం. ఇందులో గుహ్యతమము అని దీన్ని ప్రయోగిస్తున్నాడు ఆయన. తమము అనే పదం ఎప్పుడైనా మనం వింటే దానికి ముందు ఇంకొక 2 ఉంటాయి అని తెలియాలి. ఒకటి పాజిటివ్ డిగ్రీ ఒకటి ఉంటుంది, కంపారిటివ్ ఒకటి ఉంటుంది. ఈ తమం అనేది సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. అంటే గుహ్యం ఒకటి ఉంటుంది, గుహ్యతరం ఒకటి ఉంటుంది, మూడవది గుహ్యతమం అవుతుంది. ఇదం ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది గుహ్యతమము అని అంటున్నాడు ఆయన. అంటే ఇంతకుముందు గుహ్యతరాన్ని తను చెప్పేశాడన్నమాట, గుహ్యాన్ని కూడా తను చెప్పేశాడన్నమాట. అంటే గుహ్యం ఏమిటి, గుహ్యతరం ఏమిటి? గుహ్యం అనేది కర్మ ఆచరణ. గుహ్యతరం ఏమిటి అంటే దాని వెనక ఉండేటటువంటి జ్ఞానం అనే అంశకు సంబంధించినటువంటి
పూర్తి వివరణ, జ్ఞానయోగము అందాం. అది గుహ్యతరము. ఇప్పుడు ఈ రెంటి వల్ల లభించాల్సినటువంటిది ఇవి రెండు ఉంటే అప్పుడు మనకి అర్థమయ్యేది, ఆవిర్భవించేది అయినటువంటి భగవత్ ప్రేమ, భక్తి. భక్తి అనేది గుహ్యతమము. అది ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నానయా. భక్తిని గురించి నేను నీకు వివరించబోతున్నాను. ఏమండి, ఇది రాజవిద్య, రాజగుహ్యం అంటే రాజవిద్య అని దాని గురించి ఆయన చెబుతుంటే గుహ్యతమని మీరు భక్తి అంటారు. అది ఎక్కడుందండి దీంట్లో అని పాపం కొంతమందికి సందేహం రావచ్చును. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం చేసేటటువంటివి కొన్ని అంశములు ఉంటాయి. వాటితో పాటు కలిపి దీన్ని నిర్ణయం చేసి చెప్తారు. దానికి తాత్పర్య లింగములు అని అంటారు దాన్ని. వాటి గురించి తర్వాత మనం చెప్పుకుందాం, తెలుసుకుందాం. కానీ ఇక్కడేం చెప్తున్నాడని, ఇదంతు, అక్కడ ఒక అందమైనటువంటి పదం పెట్టాడు ఆయన. ఏమిటి ఇదం తు? తు అని ఎప్పుడైనా ఒక అక్షరం దేంతోనైనా చేరింది అని అంటే ముందుండేటటువంటి ప్రకరణం నుంచి దాన్ని విడదీస్తోంది అని అర్థమండి. ఇది సంస్కృత భాషకు ఉండేటటువంటి నియమం. తు అంత, అధ ఆది, నపూర్వభాక్ అమర కోసం చెప్తోంది. ఏదైనా ఒక పదానికి చివర తు అనేది వచ్చింది అంటే ఈ పదాన్ని ఆ పూర్వపు ప్రకరణం నుంచి విడదీయాలి. ఏదైనా ఒక పదానికి ముందు అధ అని వచ్చింది అని అంటే ఈ అధ తర్వాత వచ్చేదంతా కూడా పూర్వపు విషయంతో సంబంధించింది కాకుండా వేరే అయి ఉంటుంది. ఇది శాస్త్రపు భాషకి ఉండేటటువంటి ఒక నియమం. ఇది బేసిక్ రూల్స్ అని అంటుంటాం కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రూల్స్ అన్నమాట. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇదంతూ ఇప్పుడు నేను చెప్పబోయేది ఉందే అంటున్నాడు ఆయన. అంటే ఇది పూర్వం దాకా చెప్పిన వాటితోటి సంబంధించింది కాదు. ఇదివరకు ఏం చెప్పాడు ఆయన? కర్మాచరణ గురించి చెప్పాడు, జ్ఞానాన్ని గురించి చెప్పాడు. ఆ రెంటికంటే ఇప్పుడు నేను చెప్పబోయేది విలక్షణమైనది. అది నేను నీకు ప్రవక్ష్యామి. చక్కగా తేట తెల్లంగా చెప్తున్నానయా, నీకు సుఖంగా అర్థమయ్యే అంత వివరణగా నేను చెప్పబోతున్నాను. నేను ఎందుకు నాకు చెప్తున్నావు నువ్వు? అనసూయవే. ఎందుకు చెప్తున్నానంటే నీకు ఉండాల్సినటువంటి యోగ్యత ఒకటి ఉంది కనుక. ఏంటా యోగ్యత? ఏదైనా ఒక విషయం చెబితే వినేవాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అవునండి ఇప్పుడు చెప్పేవాడికి వినేవాళ్ళు లోకువ, అందుకే మేము కూర్చున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు ఆయన. ఇలా అనిపిస్తుందండి కొంతమంది. ఇది కూడా ఒక దోషం. ఆ దోషం నీకు లేదు సుమా, అందుకు నీకు చెప్తున్నాను. ఏమంటారు దాన్ని? ఏమంటారంటే అది అసూయ. అసూయ ఏమిటి అసూయ అంటే? దోషారోప గుణేషు అసూయ అని అమరకోశం. ఎదటవాడిలో ఉండేటువంటి యోగ్యతలని, మంచిని మంచిగా గుర్తించడం చేతకాక దాన్ని దోషములుగా ఆరోపణ చేయుట, ఇది ఒక రకమైనటువంటి బుద్ధి. శ్రీకృష్ణుణ్ణి మనమంతా పూజ చేస్తాం. నవనీత నటాయ నమః. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయనలో గుణము అని భావించి మనం పుష్పం తీసి ఆయన పాదాలకి సమర్పిస్తాం. కానీ ఇదే మాట చెప్పి తన అక్కసునంతా కక్కుకున్నాడు శిశుపాలుడు అనేటటువంటి ఒక ప్రబుద్ధుడు. వెన్న పెడితే ఆటలాడతాడు, వీడు కూడా ఒకడే అన్నాడు. పదం అదే, పని అదే, గుణం అదే. కానీ ప్రేమ కలిగినటువంటి నీకు వాడికి పూజించాలని చేసింది ఆ గుణం. కానీ లోపల కొత్త కలిగిన వాడికి
వాడి మీద అది ఒక దోషంగా ఆరోపించాలి అనేటట్టుగా చేసింది. దీనికి అసూయ అని పేరు. ఈ అసూయాగ్రస్తుడైనటువంటి శిశుపాలుణ్ణి పాప ఆయన అలా కక్కుతూ ఉంటే, సరే కక్కనే చూద్దాం, 100 మాటలు ఏక బిగిని అనేంతవరకు కూడా నేను సహిస్తాను అత్త అని కృష్ణుడు చిన్నప్పుడే చాలా కాలం క్రితం, అంటే ఈ శిశుపాలుడు పుట్టినప్పుడు వాడు వికారంగా పుట్టాడు. ఈయన వెళ్ళి ఎత్తుకున్నాడు, ఆ వికారం పోయింది. ఎవడి చేతిలో పోతుందో వాడి చేతిలోనే వీడి ప్రాణం కూడా పోతుంది అని చెప్పేది. అయ్యో వీడి చేతిలో, కృష్ణుడి చేతిలో ప్రాణం పోతుందే, కృష్ణ కాస్త వీడికి ప్రాణభిక్ష పెట్టవా అంటే పాపం ఈయన ఒక వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు 1, 2 తిట్లు తిడితే నేనేం పట్టించుకోనమ్మా, అలాంటి వాటిని నేనేం పెద్ద కేర్ చేయను. కానీ ఏక బిగిని అంటే ఇప్పుడు ఆరంభించి 40 తిట్లు తిట్టి తర్వాత ఊరుకున్నాడు అనుకో, నేను వాటిని ఎగ్జామ్ చేసేస్తా, వదిలేస్తా. ఇంకోసారి 10 తిట్లు తిట్టి ఊరుకున్నాను, వదిలేస్తా. ఇంకోసారి 30 తిట్లు వదిలేస్తా. ఇంకోసారి 60 తిట్లు తిట్టాడు, వదిలేస్తా. 99 తిట్లు తిట్టాడు, వదిలేస్తా. కానీ వాడు 1 నుంచి ఆరంభం చేసి 100 పూర్తయ్యేదాకా ఏక బిగిని, మధ్యలో ఎక్కడ విచ్ఛేదం లేకుండా తిట్టాడు అనుకో, అప్పుడు మాత్రం వాడి ప్రాణం తీస్తాను. పాపం ఇప్పుడు జాగ్రత్త పడుతుండే, ఒకసారి అన్ని తిట్లు తిట్టకుండా ఉండేట్టుగా వాడి దృష్టిని డైవర్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ రాజసూయ యాగ ఆరంభానికి ముందు మాత్రం అక్కడ అలా ఆపి డైవర్ట్ చేసేవాడు ఎవడు దొరకలేదు పాపం వాడికి. కనుక అక్కడి నుంచి ఆ సభలోనే కూర్చుని శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయాలి అనే ప్రతిపాదన చేసినప్పుడు దానిని ఎదిరించి రకరకాలుగా దోషారోపణ చేసిన వాడు శిశుపాలుడే కదా. తిడుతున్నాడు, నోటుకొచ్చినట్టల్లా తిడుతున్నాడు. ఏం మాట్లాడలే పాపం, వింటున్నాడు అలాగే. పాపం మనకి చెప్తారు మరి, నిజంగా అలా పోక చెక్కలు పెట్టుకుని అలాగ పళ్ళెంలో ఒకటి ఏరాడు, లేకపోతే ఎలా లెక్క పెట్టాడో మనకైతే తెలియదు. కానీ ఆయన 100 పూర్తయ్యేదాకా చూశాడు. 100 పూర్తయిన తర్వాత, సరే నీకు ఇచ్చినటువంటి హద్దు పూర్తయింది నాయన, ఇక నీకు చేయవలసినటువంటి సత్కారం చేస్తాను అన్నాడాయన. చక్రంతో వాడిని అంతమొందించి ఆ తర్వాత వదిలేస్తే మళ్ళీ ఎక్కడికైనా పోయి మళ్ళీ ఇంకోసారి ఏమైనా చేస్తాడేమో అని అతన్ని తనలోనే లీనం చేసుకున్నాడు భగవంతుడు అని మనకి భారతంలో తెలుస్తుంది. అసూయ అంటారు. ఉన్న గుణాలని గుణాలుగా గుర్తించి ప్రేమించి పరవశించి ఆరాధన చేసేవాళ్ళు కొందరు. కానీ అవే గుణాలని చూసి వాటి యందు దోషాలని అవే దోషాలుగా భావన చేసి అక్కసుతోటి దాన్ని నిందారోపణ చేసేటువంటి వాళ్ళు కొందరు, అసూయాగ్రస్తులయ్యేవాళ్ళు కొందరు. నేను ఏదైనా చెబితే దాన్ని విని కొందరు అవును కృష్ణుడు చెప్పాడు కనుక ఇది మనం స్వీకరించతగినది అని భావించేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ మరికొందరు ఏదో చెప్తాడు మనం వింటున్నాం కనుక, ఏదో చెప్తాడు నోటుకు వచ్చింది అట్టు, ఏదో చెప్తాడు బలం ఉన్నవాడు కనుక మనం కనుక విని ఏదైనా మాట్లాడితే అణిచేసేటటువంటి పెద్ద దౌర్జన్యం చేసేటువంటి వ్యక్తిత్వం ఉంది కనుక ఆయన అన్న మాటలన్నీ చెల్లుతాయి అన్నట్టుగా కొంతమంది ఉంటారయ్యా. అసూయాగ్రస్తులైనటువంటి లోకం. నీకు అట్లాంటి స్థితి లేదు, నీకు అసూయ అనేది లేదు. అందుకే నేను నీకు చెప్తున్నా, నువ్వు అనసూయువు. ఇన్ని గురించి చెప్తాడు. అసూయకాయ మాం మాదాహ. జ్ఞానులు వాళ్ళ యొక్క ఉపదేశాలు అసూయ కలవారికి ఇవ్వకండి, వాళ్ళకి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు విని కూడా సహించలేరు. వాటిని ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు కనుక అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పొద్దా, అలాంటి వాళ్ళకి నన్ను ఇవ్వకు అంటుందండి ఉత్తమ ఉపదేశం అని అంటారనమాట. భగవద్గీతలో కూడా కొంచెం ముందుకు పెడితే చివర నచమాం యో అభ్యసూయతి, ఎవడైతే నా యందు అసూయ లేకుండా ఉంటాడో
అలాంటి వాడికి మాత్రమే ఇది ఇవ్వడానికి తగును అని చెప్తాడు. అర్జున, నీకు అలాంటి యోగ్యత ఉంది, అసూయ అనేది నీలో లేదు. నేను ఏదైనా చెబితే అవును కృష్ణుడు చెప్పాడు, ఇది మనం వినదగినది, విశ్వసించతగినది, ఆచరించతగినది అనే స్థితి ఉంది కనుక నీకు నేను చెప్తున్న ప్రవక్ష్యామి అనసూయవే. ఎలా చెప్తున్నాను నేను? జ్ఞానం విజ్ఞాన సహితం. ఈ రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని, భక్తి రూపమైనటువంటి జ్ఞానాన్ని, భక్తి అనేది కూడా జ్ఞానం యొక్క ఒక రూపాంతరమే. అసలు అన్ని జ్ఞానం యొక్క రూపాంతరాలేనండి ఈ లోపల కలిగేవన్నీ కూడా. ఈర్ష్య కూడా ఒక జ్ఞానం యొక్క రూపాంతరమే, అసూయ కూడా జ్ఞానం యొక్క రూపాంతరమే, కామం కూడా, క్రోధం కూడా, మదము కూడా, మాత్సర్యం కూడా. జ్ఞానం ఉంటేనే ఇవేమైనా కలుగుతాయి. జ్ఞానం అది లేకపోతే శవానికి ఇవేం కలగవు కదా. ఇది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పేరుని ఇది పొందుతూ ఉంటుంది. ఈ జ్ఞానం అనేటటువంటిది విలక్షణంగా ప్రవర్తించినప్పుడు అది విజ్ఞానము అవుతుంది. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని మనకి ఆరంభం చేసినప్పుడు కూడా జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. అక్కడ కూడా 2వ శ్లోకంలో ఇదే మాట చెప్పాడు. 7వ అధ్యాయంలో నీకు జ్ఞానాన్ని విజ్ఞానముతో పాటు కలిపి చెబుతున్నాను అన్నాడు. అక్కడ తన స్వరూపాన్ని వివరించేటటువంటి దశ అది. చేత మొదటి జ్ఞానం అంటే ఏమిటి? అక్కడ 7వ అధ్యాయంలో మొట్టమొదటి భగవంతుడు జీవుల కంటే విలక్షణుడు. జీవులని ఆయన తన ఆధీనంలో కలిగి నడిపేవాడు. ఇది జ్ఞానం. మరి విజ్ఞానం ఏమిటి? ఎలా విలక్షణుడు, ఏ రకమైన వైలక్షణ్యం ఆయనలో ఉంది, నడపడం అంటే ఎట్లా నడిపిస్తాడు ఆయన, ఏ వాటితో కలిపి నడిపిస్తాడు, ఈ వివరాలన్నీ అక్కడ విజ్ఞానము. ఇది 7వ అధ్యాయం దగ్గర. ఇక్కడ ఆయన చెప్పేది ఏమిటి? జ్ఞానం తేహం, జ్ఞానం విజ్ఞాన సహితం, యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. యజ్ఞాత్వా, నేను చెప్పబోయేటటువంటి ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది? అశుభాత్ మోక్ష్యసే. శుభేతరమైనటువంటిది ఏది? అహంకారంలో కూరుకొని ఉండేట్టు చేసేటటువంటి స్థితి, దీనికే సంసారము అని పేరు పెట్టారు. ఈ సంసారములో ఉండడం అనేటటువంటిది అశుభాస్పదం. ఇది అంటే అశుభాలకి, అమంగళాలకి ఇది నిదానము. ఇక్కడ కలిగించేది అది. ఇలాంటి వాటిలోకి వీడిని తోసేటటువంటిది తనలో ఉండేటటువంటి అహంకారమే. కనుక అహంకారానికే సంసారం అని కూడా పేరండి. ఈ అశుభాత్, అహంకార పూర్ణమైనటువంటి సంసారము నుంచి మోక్ష్యసే, విడుదలను నువ్వు పొందుతావు సుమా. ఇది తెలిస్తే, అంటే ఇది తెలియకుండా ఇందులోంచి విడుదల పొందడం అనేటువంటిది ఉండదు అని అర్థం అండి. ఇది తెలియకుండా ఎవడైనా నేను ఇలాగా పొందేస్తా మరొకటి చేసి అంటే పొందలేడు. ఎందుకంటే ఇక్కడ జ్ఞాత్వా, ఇది తెలుసుకున్నాకనే అశుభాత్ మోక్ష్యసే, ఇందులోంచి నువ్వు బయటపడతావు అని చెప్పాడు. కనుక ఈ ముందర ఇందులోంచి విడుదల కాకుండా, ఇది తెలియకుండా అంటే ఇందులోంచి విడుదల కావడం అనేటువంటిది ఉండదు. భగవంతుణ్ణి పొందడానికి అవరోధంగా ఉండేవి ఏవేవైతే ఉంటాయో అలాంటి వాటి అన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. అలాంటి జ్ఞానాన్ని, విజ్ఞానమును కూడా నీకు చెప్పబోతున్నాను అన్నాడు ఆయన. ఏమిటి జ్ఞానం? ఇందాక మనం అనుకున్నాం భక్తి. భక్తికి కొన్ని పేర్లు ఉన్నాయి. భక్తికే ఉపాసన, ధ్యానము, వేదనము, ఇవన్నీ కూడా భక్తికి ఉండేటటువంటి పేర్లు అన్నమాట. సో
ఈ భక్తి అనేటటువంటి దాన్ని అది ఏ రకమైనటువంటి వాటితోటి కూడుకుని ఉంటుంది అనే విషయంతో పాటు కలిపి నీకిప్పుడు నేను చెప్పబోతున్నాను సుమా అంటూ భగవంతుడు భక్తిని గురించినటువంటి ఒక స్పష్టత అర్జునుడికి కలిగిస్తపోతున్నాడు. దీంట్లో దీని గొప్పతనం ఏమిటి, దీనికి ఉండేటటువంటి ఒక విలక్షణత ఏమిటి అనేదాన్ని 8 విశేషణాలతోటి ఆయన వివరించబోతున్నాడండి. అంటే దీన్ని 8 రకాలుగా క్వాలిఫై చేస్తున్నాడు అన్నమాట. 2వ శ్లోకంలో మనం గమనించాలి వాటన్నిటినీ కూడా. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. దీనికి కొన్ని విశేషణాలు వేసాడు ఆయన. ఏమేమిటవి? 1 రాజవిద్య అంటే ఎవడైతే రాజు వంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసుకోతగినది రాజవిద్య. 2వది రాజగుహ్యం. గుహ్యం అంటే దాచతగినది, సీక్రెట్ అని అంటుంటాం మామూలుగా. సీక్రెట్ అంటే అర్థం ఏంటండి? అంటే ఎవరికి కనిపించకుండా ఉంచేది అని కాదు, లోతైనది, విలువైనది, యోగ్యులకి మాత్రము చెప్పతగినది అని అర్థం అండి. రహస్యము అనంటే, గుహ్యము అనంటే ఎవ్వరికీ కనిపించందైతే అసలు దాన్ని కనిపించకుండా ఎక్కడో భూమిలో పెద్ద లోతైన గొయ్యి తవ్వి పాతేయాలి అంతే, ఇంకా ఎవరు కనిపించకుండా పోతుంది అది. కానీ అలాంటిది కాదు రహస్యం అనంటే. విలువైనది, యోగ్యత కలిగిన వారికి, దాని యొక్క విలువని జాగ్రత్తగా కాపాడగలిగిన వారికి మాత్రము అందివ్వతగినది అని అర్థం. చూడండి, కొన్ని ఇప్పుడు దేశ భద్రతకి సంబంధించినటువంటి రహస్యాలు ఉంటాయి, దేశ భద్రతకి సంబంధించిన అలాంటి వాటిని ఏం చేస్తారు? రహస్యాలు కనుక 10 మందికి కనిపించేటట్లుగా ఎక్కడో రోడ్ల మీద పెట్టరు. కానీ ఎవరెవరైతే తత్సంబంధితమైనటువంటి వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా దాని గురించి వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు కదా. ఇది రహస్యం అని అంటే ఎవ్వరికీ తెలియకూడదు, రెండో వాడి చెవిలో పడకూడదు అనేటటువంటిది కాదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఇది రాజగు భక్తి అనేటటువంటిది 1 రాజవిద్య, 2 రాజగుహ్యం, 3 పవిత్రమిదం ఉత్తమం. ఉత్తమం పవిత్రం. పవిత్రం అంటే ఏమిటి? పాపముల నుంచి కాపాడేది అని. పవేహే త్రాయతే కదా పవిత్రం అని అంటాము. పవిత్రాలు అని ఏవేవైతే ఉంటాయో పవిత్రమైనటువంటి ద్రవ్యాలు, అలాంటి వాటికి కూడా పవిత్రతని కలిగించగలిగినది. ఇప్పుడు పవిత్రాణం పవిత్రం యో అని అంటారు. అంటే లోకంలో పాపాలు పోగొట్టేటువంటి ఏవో కొన్నిసార్లు ఉన్నాయి, దోషాలని తొలగించగలిగినవి ఏవో చాలా ఉన్నాయి. అలాంటి వాటికి కూడా ఉండేటటువంటి దోషాన్ని తొలగించగలిగినది ఏదో అది భగవంతుడు. భగవత్ సంబంధమైనటువంటి ప్రేమ కూడా అలాంటిదే. ఇది కూడా అందుకోసం పవిత్రం అనలేదు దీన్ని, ఉత్తమం పవిత్రం. ఇదం పవిత్రం ఉత్తమం అంటే భగవంతుణ్ణి పొందడానికి అడ్డుగా ఏవేవైతే ఉంటాయో అలాంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించగలిగినటువంటి యోగ్యత కలది భగవద్భక్తి, భగవత్ ప్రేమ అనేటటువంటిది అన్నమాట. కనుక దీనికి ఇదొక గొప్ప యోగ్యత. ఎన్నోది ఇది? 3వది. దాని తర్వాత 4వది ప్రత్యక్షావగమం. ఇది ఒక అందమైనటువంటి పదం. అవగమ్యతే ఇత్యవగమ అని దానికి నిర్వచనం చెప్పారు. చూపించేది. ఏం చూపిస్తుంది ఇది?
భగవంతుణ్ణి చూపించే భక్తిని నేరుగా చూపించగలిగినది ఇది. ఎట్లా? ప్రత్యక్షమివ అవగమ్యతే. భగవంతుణ్ణి ప్రత్యక్షమో ఎదురుకుండా చూస్తున్నామా అన్నట్లుగా నీకు అందించగలిగేటటువంటిది భక్తి. భగవంతుడు మనకు ఎదురుకుండా కంటికి కనిపించడు కదండి. ఆయన కంటికి కనిపించేవాడు కాడు. కట్కిలి ఆళ్వార్లు పేరు పెట్టారు ఆయన. కట్కిలి కన్నుకు ఇలి, కంటికి అందని వాడు అని అర్థం. కానీ ఈ భక్తి అనేది ఈయన నిజంగా నా కంటెదుట ఉన్నాడా అనిపించేటట్లుగా చెయ్యగలిగినది ఈ భక్తి. ఇప్పుడు ప్రేమ అధికమైతే ప్రేమకి ఆస్పదమైనటువంటి తత్వం ఏదో ఎదుట ఉన్నట్టుగా వీడికి అనిపిస్తుంది. ప్రేమలో ఉండేటటువంటి అతిశయం చేత ఏదో ఎటు చూసినా నీవాయే అన్నట్టుగా అది ముందు వెనక పైన కింద లోపల బయట అంతటా మొత్తం ఆ భగవంతుడే అన్నట్టుగా చేస్తుంది. ఇది ప్రత్యక్షం ఎదురుకుండా ఉన్నట్టుగా చూపించగలిగినది భక్తి మాత్రమే. ఇది దీనికి ఒక విశేషణం. ఇంకా ఇది ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అంటూ ఇంకొన్ని విశేషణాలు వేసి దీన్ని చాలా అద్భుతంగా నిరూపణ చేస్తున్నాడు భగవంతుడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ.